ప్రపంచంలో చాలామంది ఈ భూమి మీద ఉన్న కష్టాలన్నీ వాళ్ళకే ఉన్నాయి అనుకుంటారు. వాళ్ళకంటే పక్క వాళ్ళ జీవితాలు చాలా హ్యాపీగా ఉన్నాయనే భ్రమలోనే చాలామంది బతుకుతూ ఉంటారు. కానీ రియాలిటీ ఏంటి అంటే కష్టాలు ప్రతి ఒక్కడి జీవితంలో కామన్. కాకపోతే ఒకడి కష్టం ఒకడికి సింపుల్, ఎవడి కష్టం వాడికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది అంతే. నిజంగా మీ జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి అనుకుంటే ఒక్కసారి వీడియో చూడండి. వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరికి కళ్ళు లేదు. కళ్ళు లేవు కదా అని ఆకలి తగ్గుతుందా? తగ్గదు కదా. దైవం ముందు అంతా ఎలా సమానమో ఆకలి ముందు కూడా అందరూ అంతే సమానం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ అబ్బాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయాలు పెద్దగా తెలియకపోయినా ఈ వీడియో చూడని వాళ్ళు దాదాపుగా ఉండరు. ఆ రేంజ్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. కళ్ళు లేకపోయినా కుటుంబ పోషణ కోసం ఈ అబ్బాయి కష్టపడుతున్న తీరు ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తోంది. దీంతో పాటు అతనికి సాయంగా పనిచేస్తున్న మరో యువకుడు కూడా ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆస్తిపాస్తులను బట్టి మనుషులతో బంధాలు తెంచుకునే రోజులు ఇవి. అలాంటిది కళ్ళు లేకపోయినా పనిలో తన స్నేహితుడికి అండగా నిలిచాడు. తానే తన మిత్రుడికి కంటి చూపై ముందుకు నడిపించాడు. ఇక్కడ ఆ వ్యక్తి చేసింది కేవలం సాయం మాత్రమే కాదు, ఓ కుటుంబం కడుపు నింపాడు. నార్మల్గా చాలామంది తాము చేసే పనుల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఆ పనులను వదిలేస్తారు. ఆ ప్రాబ్లం వచ్చింది కాబట్టి చేయలేకపోయామంటూ సాకులు చెప్తూ ఉంటారు. కానీ ఈ యువకుడు మాత్రం విధి తనను వంచిన ఆ విధిని ఎదిరించి మరీ నిలబడ్డాడు. దేవుడు తనను చిన్న చూపు చూసిన చూపు ఉన్న ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. నువ్వెందుకు పనిచేయడం లేదు అని ఆ వ్యక్తిని అడిగేవాళ్ళు లేరు. ఎందుకంటే ఆ అబ్బాయికి 2 కళ్ళు లేవు. కానీ దాన్ని అతను అడ్డంకి అనుకోలేదు. అంగవైకల్యాన్ని ఎదిరించి నిలబడ్డాడు. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేత ప్రశంసలు పొందుతున్నాడు. కామన్ పీపులే కాదు, సెలబ్రిటీలు కూడా ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. కళ్ళు లేకపోయినా ఆ మనిషి కుటుంబం కోసం కష్టపడుతున్న తీరు, అంత కష్టంలో కూడా చెయ్యి వదలకుండా తన స్నేహితుడు తోడు నిలిచిన తీరుకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు.